ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే గృహావరణలో ఎలాంటి మొక్కలను నాటడం వలన ఎలాంటి ఫలితాలు లభిస్తాయి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం. ఈరోజు తిథి మార్గశిర బహుళ అష్టమి, ఉదయం 7:27 వరకు. తదుపరి నవమి తిథి ప్రారంభం. నక్షత్రం విశాఖ, ఉదయం 8:15 వరకు. తదుపరి అనురాధ నక్షత్రం ప్రారంభం. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, రవి కుజ మకరంలోను, బుధ శుక్ర రాహువు కుంభంలోను, శని మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మేషరాశి వారికి ఈరోజు అనేక విషయాలలో మిశ్రమ ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. ప్రతి పనిలోనూ కూడా మీకు ఆలస్యం అనేది కనపడుతూ ఉంటుంది. దీంతో పాటు ఆశించిన విధంగా ఫలితాలు లభించడానికి కూడా మీకు కొంత వేచి చూడాల్సిన పరిస్థితులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. వ్యాపారస్తులు మాత్రం ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురి కావటం అనేది గోచరిస్తూ ఉంటుంది. సంతానము, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, వీటి గురించి మీరు ప్రత్యేక శ్రద్ధాశక్తుల్ని కనపరచాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఇక మేషరాశికి చెందిన స్త్రీలు, వీరికి కూడా ఆరోగ్యానికి సంబంధించి తగు జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన వ్యాపారాల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. మేషరాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి దండకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి ఆర్థికంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సానుకూలమైన పరిస్థితులు అనేవి కనపడుతూ ఉంటాయి. నూతన వస్తు వాహనాల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు అనేవి కనపడుతూ ఉంటాయి. కోర్టు విషయాలలో కూడా ఆశించిన దానికంటే కూడా మెరుగైన ఫలితాలు లభించే అవకాశాలు కనపడుతున్నాయి. మొత్తం మీద వృషభ రాశి వారికి ఈరోజు అనేక విషయాల్లో శుభ ఫలితాలు కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశికి చెందిన స్త్రీలకి కుటుంబంలో గౌరవ మర్యాదలు పెరగటము, సంఘంలో కీర్తి ప్రతిష్టలు లాంటివి పెరిగే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటిని మీరు అధిగమించడానికి ప్రయత్నిస్తారు. వృషభ రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి వ్యాపారస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉంది. నూతన వస్తు వాహనాలు కొనుక్కోవాలనే ప్రయత్నం చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. గృహ సంబంధమైన విషయాలలో ఒత్తిడికి గురి కావటం అనేది గోచరిస్తోంది. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. ఆరోగ్య సంబంధంగా ఇబ్బందులు లాంటివి ఎదుర్కొనే అవకాశం ఉంది కనుక తగు జాగ్రత్తలు పాటిస్తూ మిథున రాశి వారు ముందుకు సాగడానికి ప్రయత్నించాలి. వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉండటంతో పాటు పాత బకాయిలు తీర్చేందుకు వీరు ఎక్కువగా శ్రమకి గురవుతూ ఉంటారు. దీంతో పాటు బంధువర్గీయుల వలన కూడా మీకు అవమానాలు లాంటివి ఉండే అవకాశం ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండాలి. ఇక మిథున రాశికి చెందిన స్త్రీలు, వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఎక్కువ శాతం మీరు మీ సంతానము, వారి అభివృద్ధి గురించి ఆలోచన చేసే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. శుభకార్య ప్రయత్నాలతో పాటు దాన ధర్మాలు, గురువుగారి దర్శనం, దీంతో పాటు తీర్థయాత్రలు, వీటిపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. మిథున రాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి భుజంగ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1.
కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సంతానము, వారి అభివృద్ధి, దీని గురించి ఎక్కువగా ఆలోచన చేసే పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఖర్చుల పరంగా కూడా అధికంగా ఖర్చులు ఉండటం అనేది మీకు ఇబ్బందికరంగా ఉంటుంది. పాత బకాయిలు, రుణాలు తీర్చడం కోసం ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. ఆరోగ్యానికి సంబంధించి తగు జాగ్రత్తలు పాటించాలి. వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన వస్తువాహనాల గురించి లేదా నూతన పెట్టుబడుల వైపు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. పొదుపు పాటించేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. పెట్టుబడుల విషయంలో అజాగ్రత్తగా ఉండటం వలన ధన నష్టం లాంటివి కలిగే అవకాశాలు ఉంటాయి కనుక తగిన విధంగా జాగ్రత్త వహిస్తూ ముందుకు సాగేందుకు ప్రయత్నించాలి. కర్కాటక రాశికి చెందిన స్త్రీలు వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయం వలన ఆనందం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. విదేశీ ప్రయాణాల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం ప్రతికూలత అనేది కనపడుతూ ఉంటుంది. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి మాత్రం నూతన వస్తువాహనాలు అమరటము, వీరికి సంఘంలో గౌరవ మర్యాదలు, పేరు ప్రఖ్యాతులు పెరిగే అవకాశం గోచరిస్తోంది. ఇక ఆర్థికపరమైన విషయాలలో వీరికి శుభ ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. సంతానము, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేసే పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. నూతన పెట్టుబడుల వైపు కూడా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేసే అవకాశం మీకు ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. నూతన పరిచయాల వలన కూడా మీకు ఆనందం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక సింహరాశికి చెందిన స్త్రీలకి వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. దీంతో పాటు వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. ఇతర వృత్తులలో ఉన్న వారికి, అలాగే ఉద్యోగస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉన్న పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేస్తారు. సింహరాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి భుజంగ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉంది. కుటుంబ సభ్యుల ఒక విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, వీటి గురించి మీరు ఎక్కువగా శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన రుణ ప్రయత్నాలు లాంటివి అనుకూలంగా ఉండేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ స్థిరాస్తుల పైన లేదా మీ నగదు పైన నూతన రుణ ప్రయత్నాలు అనేవి తీసుకునేందుకు మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా శ్రమకి గురి కావటం అనేది గోచరిస్తోంది. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడి అధికంగా ఉండటం మీకు నిరాశను కూడా కలిగిస్తూ ఉంటుంది. ఇక కన్యారాశికి చెందిన స్త్రీలకి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. కుటుంబ సభ్యులతోటి కలుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమించేందుకు ప్రయత్నించాలి. మీ సంతానము, వారి యొక్క ఆరోగ్యము, వీటిపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. ఇక కన్యారాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురి కావటం గోచరిస్తోంది. నూతన వస్తువాహనాలు అమర్చుకోవడంతో పాటు స్థిరాస్తులపైన కూడా పెట్టుబడి లాంటిది పెట్టే అవకాశం కనపడుతూ ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయం వలన మీరు అనేక విషయాలలో మీ ఆలోచన ధోరణి మార్చుకునేందుకు మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక భూగృహ సంబంధ విషయాలలో కూడా ఆసక్తిని కనపరిచే పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. మీ వ్యక్తిగత పనులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీరు శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. సహోద్యోగులతోటి సంబంధ బాంధవ్యాల విషయంలో అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. అగ్రిమెంట్లు లేదా రాతకోతలు, వీటికి సంబంధించి కూడా మార్పులు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. తులారాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాల్లో శుభ ఫలితాలైతే గోచరిస్తూ ఉంటాయి. అయితే మీరు ఆశించినట్టుగా పనులు పూర్తి కావట్లేదనో, మీరు కోరిన విధంగా సంబంధ బాంధవ్యాలు మెరుగవటం లేదనో ఆలోచన మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. తులారాశి వారు ఈరోజు మంగళగౌరి అష్టోత్తరం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2.
వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి శ్రమ అయితే గోచరిస్తోంది. హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. స్థానచలనము, బదిలీలు వీటి గురించి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే వ్యాపారస్తులకి వ్యాపారపరంగా పెద్దగా మార్పులు అనేవి గోచరించడం లేదు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి కూడా వీరికి ఉమ్మడి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో మీకు ఇబ్బంది కలిగే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి మాత్రం అభివృద్ధికరంగా ఉండే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలలో మీకు సానుకూలత అనేది కనపడుతుంది. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామివారి భుజంగ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. ధనురాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సానుకూలమైన పరిస్థితులు అనేవి కనపడుతున్నాయి. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తుంటారు. నూతన వ్యక్తుల పరిచయం వలన ఆనందం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. సహోద్యోగులతోటి సంబంధ బాంధవ్యాలు మెరుగయ్యే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. మీ ఆరోగ్యానికి సంబంధించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మీకు సంతృప్తికరమైన ఫలితాలను ఇస్తూ ఉంటాయి. ధనురాశికి చెందిన స్త్రీలు మాత్రం వీరి యొక్క కుటుంబ సభ్యులతోటి కలుగుతున్న గొడవలు కానీ లేకపోతే వారితోటి కలుగుతున్న ఎటువంటి మనస్పర్ధలు అయినా సరే వాటిని మీరు కూర్చుని తీర్చే ప్రయత్నం అయితే మీరు చేస్తూ ఉండాలి. కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. మీరు ఎటువంటి వ్యాపారం గురించి ఆలోచన చేస్తున్నా తగిన విధంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగడానికి ప్రయత్నించాలి. ధనురాశికి చెందిన వారు ఈరోజు కాలభైరవాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. మకర రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి మాత్రం ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. దూర ప్రయాణాలు లేదా విదేశీ ప్రయాణాల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. క్రయ విక్రయాలు చేసే వారికి కూడా ఈరోజు పెద్దగా మార్పులు అనేవి గోచరించడం లేదు. మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు వీటిపైన మీరు ప్రత్యేకించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. దీంతో పాటు ఆశించినట్టుగా మార్పులు లేకపోవటం, ఖర్చులు అధికంగా ఉండటం, అనారోగ్య పరిస్థితులు, ఆరోగ్యం సహకరించకపోవటం ఇవి మీకు నిరుత్సాహాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక మకర రాశికి చెందిన స్త్రీలకి కూడా మిశ్రమ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి కూడా శ్రమ అధికంగా ఉండే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మీ సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి మీరు ఎక్కువగా ఖర్చు పెట్టే పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఇక మకర రాశికి చెందిన వారు ఈరోజు పంచముఖ హనుమత్ కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాల్లో పెద్దగా మార్పులైతే గోచరించడం లేదు. కానీ ఉద్యోగస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత కనిపించడం లేదు. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి శ్రమకి మాత్రం మీరు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇతర వృత్తులలో ఉన్న వారికి వృత్తి సంబంధంగా మార్పులు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థికపరమైన విషయాలలో మీకు మాత్రం కొంత ఒత్తిడి అనేది కలుగుతూ ఉంటుంది. ఇక వ్యాపారస్తులకి వ్యాపారపరంగా మార్పులు అనేవి గోచరించడం లేదు. నూతన రుణ ప్రయత్నాలు చేసే అవకాశం అయితే గోచరిస్తోంది. ఇక కుంభరాశికి చెందిన స్త్రీలు వీరికి కూడా పట్టు విడుపు అనేది అవసరం. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. నూతన పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు గనక జాగ్రత్త వహించి తగిన విధంగా పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా మీకు ఆస్తికి సంబంధించిన వివాదాలు లాంటివి ఉండే అవకాశం ఉంటుంది కనుక జాగ్రత్త వహిస్తూ ముందుకు సాగడానికి ప్రయత్నించాలి. కుంభరాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకోవటం, స్వామివారికి అర్చించటం వలన కలుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి మీకు తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీ సంతానము, వారి అభివృద్ధి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో కలుగుతున్న ఒత్తిడి ఏదైతే ఉందో దాన్ని మీరు అధిగమించగలరు.
వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి ఎటువంటి మార్పులు గోచరించడం లేదు. కోర్టు విషయాలలో కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గృహ సంబంధమైన విషయాల్లో చికాకులు లాంటివి ఉండే అవకాశం ఉంది కనుక వాటికి సంబంధించి మీరు తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక మీనరాశికి చెందిన స్త్రీలు ఆర్థికపరమైన విషయంలో అధిక ఆశలు కలిగి ఉండటం వలన మానసికంగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యానికి సంబంధించి మాత్రం జాగ్రత్త వహించాలి. సంతానము వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. వారికి సంబంధించి కూడా మీకు ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. మీనరాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి దండకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. పద్మపురాణం ప్రకారం ఒక్కొక్క మొక్క నాటడం ద్వారా ఒక్కొక్క రకమైన ప్రయోజనాలు చేకూరుతాయి. పద్మపురాణం ప్రకారం దానిమ్మ మొక్క ఎప్పుడైనా నాటితే చక్కని జీవిత భాగస్వామి లభిస్తుంది. నేరేడు మొక్క నాటితే సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. రావి మొక్క నాటి ప్రదక్షిణలు చేస్తే ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. వేప చెట్టు నాటితే గృహంలో వివాహానికి ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. ద్రాక్ష చెట్టు నాటితే దాంపత్యంలో అనుకూలత పెరుగుతుంది. చింత చెట్టు నాటడం ద్వారా సేవకులతో సేవ చేయించుకునే భాగ్యం లభిస్తుంది. కొబ్బరి చెట్టు నాటడం ద్వారా జీవితంలో జీవిత భాగస్వామి సహకారం వల్ల సర్వ సౌఖ్యాలు లభిస్తాయి. ఇలా ఒక్కొక్క మొక్క నాటితే పద్మపురాణం ప్రకారం ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది. ఇదే శంకరుడు అని చెప్పడానికి ఉండదు. 63 లీలామూర్తులు ఉంటాయి. ఎందుకు 63 రూపాలు పొందాడు అంటే భక్తులను అనుగ్రహించడానికి ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపాన్ని ఆయన పుచ్చుకున్నాడు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఒకసారి బ్రహ్మగారు అడిగారని అర్ధనారీశ్వర స్వరూపాన్ని పొందాడు. ఎడం పక్క సగ భాగం పార్వతీదేవికి ఇచ్చి స్త్రీ పురుషులిద్దరూ కలిసినటువంటి శరీరంగా నిలబడ్డాడు. ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు పరమశివుని యొక్క శరీరంలో సగ భాగం కావాలని కోరుకున్నారు. వన్నే ఏనుగుతోలు దుప్పటము బువా కాలకూటంబు చేగిన్ని బ్రహ్మకుపాల ముగ్రమగు భోగే కంఠహారంబు నిన్నీలాగున నుండియున్ తెలిసియున్ నీ పాద మూలంబునం చేర్చెన్ నారాయణుడు ఇట్లు పానసమునన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. శ్రీ మహావిష్ణువు శంకరుని యొక్క శరీరంలో సగభాగం కావాలి అని తపస్సు చేస్తే ఆయనకి సగభాగం ఇచ్చాడు. హరిహరమూర్తి అని ఒక అవతారం వచ్చింది. ఊర్ధ్వతాండవమూర్తి అని ఒక రూపం వచ్చింది. భిక్షాటనమూర్తి అని ఒక రూపం వచ్చింది. భైరవమూర్తి అని ఒక రూపం వచ్చింది. 63 లీలామూర్తులు పొందాడు. ఎవరి కొరకు? భక్తులను అనుగ్రహించడానికి చూపించాడు. అసలు తత్వతః ఆయన యొక్క రూపం అది ఈ కంటితో చూడడానికి వీలైన రూపం కాదు, జ్ఞానము చేత అర్థం చేసుకోవడానికే పనికొస్తుంది. ఇలా ఉంటుంది అన్నాను అనుకోండి, దాన్ని బొమ్మ గీసి చూపించడానికి కుదరదు. దాన్ని ఏ చిత్రకారుడు బొమ్మ గీయలేడు, ఏ ఛాయాచిత్రకారుడు దానిని బంధించలేడు. అంత అద్భుతమైన రీతిలో తత్వతః శివస్వరూపం ఉంటుంది. అగ్ని ముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబు నీ యూర్పు రసన జలీషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చెదలు శిరము సర్వౌషధులు రోమచయము శల్యంబులద్రులు మానసమృతకరుండు ఛందములు ధాతువులు ధర్మసమితి హృదయము ఆస్యపంచకముపనిషదాహ్వయంబైన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతి అయ్యొప్పు ఆద్యమగుచు అంటారు. ఆ రూపాన్ని ఎవరు గీసి చూపిస్తారు? అగ్ని ముఖంబు. పంచభూతాలలో అగ్నిహోత్రం ఆయనకి ముఖంగా ఉంటుంది. పరాపరాత్మకమాత్మ, జీవబ్రహ్మలు రెండూ కలిసిపోయినటువంటి స్థితి ఆయన ఆత్మ. కాలంబు గతి, ఆయన అడుగు తీసి అడుగు వేస్తే అది కాలం. రత్నగర్భ పదము, ఈ భూమి అంతా కలిపి ఆయనకి పాదపీఠం, ఆయన పాదం పెట్టుకోవడానికి ఒక పీఠం అది రత్నగర్భ పదము. శ్వసనంబు నీ యూర్పు, ఆయన ఊపిరి తీసి విడిచిపెడితే అది వాయువుగా తిరుగుతూ ఉంటుంది. శ్వసనంబు నీ యూర్పు రసన జలీషుండు, నీరంతా కూడా ఆయన నాలుక.
రసన జలీషుండు దిశలు కర్ణంబులు, దశ దిశలు కలిపి ఆయన యొక్క చెవులు, దిశలు కర్ణంబులు, దివము నాభి, స్వర్గలోకం ఆయన బొడ్డు, దివము నాభి, సూర్యుండు కన్నులు, సూర్యుడు ఆయన యొక్క కన్ను, చంద్రుడు ఒక కన్ను, సూర్యుండు కన్నులు లేదా సూర్యుడే రెండు కన్నులు, సూర్యుండు కన్నులు, జఠరంబు జలధులు, సముద్రములన్నీ కూడా ఆయన కడుపులో ఉంటాయి, చెదలు శిరము, ఆకాశమంతా ఆయన యొక్క తల, సర్వౌషధులు రోమచేయము, ఓషధులన్నీ కలిపి ఆయన యొక్క వెంట్రుకలు, సర్వౌషధులు రోమచేయము, శల్యంబులద్రులు, ఎన్ని పర్వతాలున్నాయని మీరు చెప్తారో అవన్నీ కూడా ఆయన యొక్క ఎముకలు, శల్యంబులద్రులు, మానసమృతకరుండు, ఆయన యొక్క మనస్సు చంద్రుడు, మానసమృతకరుండు, చందములు ధాతువులు, ఆయన చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థములు వేదములు, చందములు ధాతువులు, ధర్మసమితి హృదయము, ధర్మసమితి ధర్మము ఆయన యొక్క హృదయం, ధర్మసమితి హృదయం, ఆస్యపంచకముపనిషదాహ్వయంబు, ఆయన 5 ముఖాలు సమస్త ఉపనిషత్తులు. అటువంటి నీ రూపు సరసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతి అయి ఒప్పు ఆద్యమగుచు. ఏది ఆ రూపాన్ని బొమ్మ గీసి చూపించండి, సాధ్యం అవుతుందా? అది జ్ఞానత దర్శనం చెయ్యాలంటే. అంతటి మహానుభావుడు శంకరుడు.